ఇదే గుంటూరు. యేసన్న గారు కాలినడకన శారదా కాలనీలో బయలుదేరి నడుచుకుంటూ లాడ్జ్ సెంటర్ మీదుగా జిన్నా టవర్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాడు బస్సు ఎక్కటానికి. ఆ రోజుల్లో ఆయనకి చేతుల్లో డబ్బులు కూడా లేవు కదా ఆటో ఎక్కటాకే. నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఈలోగా ప్రార్థనకు వచ్చే ఓ సిస్టర్ గారు ఆయనకి ఎదురుగా వస్తుందట. అది ఏప్రిల్ నెలలో ఒంటిపూట బళ్ళు జరుగుతాయి చూడు పిల్లకి, ఆ టైం అది. ఆవిడేమో ఎండకి సిమ అంటూ నడుచుకుంటూ వస్తున్నాడు తలదించుకొని. యేసన్న గారు ఆవిడకి ఎదురుగా వెళుతూ మన ప్రార్థన సిస్టర్ కదా, సిస్టర్ గారిని పలకరిద్దామని, అమ్మా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, సిస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అన్నారట. ఆవిడ ఒక్కసారిగా తల పైకెత్తి ప్రైజ్ ద లార్డ్ యేసన్న గారు అన్నట. అరే ఇది ఏ దేశం మోడల్, ఇది ఏ దేశం మోడల్? పెద్ద ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. సరే ఆయనకంటే నువ్వు పెద్ద వ్యక్తి అనుకో, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. దండాల బాబా అనేవాళ్ళు కొంతమంది. సరే ఏదో టైపులో చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని ఏదో చెప్పాలి. ఈవిడ ప్రైజ్ ద లార్డ్ అన్నా. వెంటనే యేసన్న గారు కర్చీఫ్ ఇచ్చి తుడుచుకోమ్మా. ఏంటి తుడుచుకునేది అంటే, చిన్న బొట్టు కనిపించి కనబడనట్లుగా ఒక చిన్న బొట్టు పెట్టుకోండి. ఎప్పుడైతే యేసన్న గారిని చూసి అన్ఎక్స్పెక్టెడ్ కదా, తుడిపేద్దామన్న ప్రయత్నంగా ఎలా ఉంది. అది వేసవకాలం కదా, మొహానికి చిరుచెమటలు పట్టున్నాయి. ఇది ఎక్కడి నుంచి ఇక్కడి వరకు అయింది. తుడుచుకో అంటే యేసన్న గారు మా స్కూల్లో అందరూ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని వాళ్ళ కోసం పెట్టాను నేను. యేసన్న గారు అన్నారట, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళ కోసం పెట్టుకున్నామ్మా. మరి ప్రభు ఏమన్నా అనుకుంటాడు? ప్రభు అయితే మనోడంటే మీ మరితే మనోడంటే మీ మరితే. మీరు నా నామాన్ని గురించి కనుక సిగ్గుపడుతూ ఉంటే మిమ్మల్ని గురించి నేను ఒక రోజున సిగ్గుపడతాను. మీరెవరో నాకు తెలియదని చెప్తాను. అంత అవసరమా చెప్పండి మనకు?